శ్రీరామ జయం. శ్రీకృష్ణ శరణం మమ. శబ్దం సశబ్దస్తు ములో భవతు. ఇది సంస్కృత సాహిత్యంలో చెప్పబడ్డ ఒకానొక శ్లోకంలోని చివరి పాదం. ఒక శబ్దం ఎలా వివరిస్తుంది, ఏం వివరిస్తుంది, ఎలా వినిపిస్తుంది, ఏం వినిపిస్తుంది? ఆవు మెడలో కట్టిన గంట ఆ శబ్దం వినిపించే ధ్వని తరంగాల ప్రకంపనలు వేరు. ఆలయంలో జేగంట మురుగగా వచ్చే ధ్వని ప్రకంపనలు ఇచ్చే అర్థాలు వేరు. ఆలయంలో గంట ఇలా మురుగించే సమయంలో ఈనాటి కాలంలో అన్ని ఆలయాలలో ఆ మ్రోగించే నాదం గంట ఒకే విధంగా ఉండడం శోచనీయం. ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆలయంలో ఆ పరమాత్ముడికి మనం చేసేటటువంటి ఉపచారాలు ఎలాంటివో ఈ ఆలయంలో మ్రోగించేటటువంటి ఆ ఘంటా నాదం ద్వారా తెలుసుకోవాలి. ఏకతాడనం, ద్వితాడనం, త్రితాడనం, చతుస్తాడనం, పంచతాడనం, సర్వతాడనం, ఇలా వివిధ నామాల చేత ఈ గంటను మ్రోగించేటటువంటి ఆ ధ్వనిలో వచ్చే ప్రకంపనలు ఆయా ఉపచారాల భేదాలను శాస్త్రం తెలిసిన అర్చకుడికి ప్రజలకు తెలియజేస్తాయి. నిద్రించిన స్వామిని మేలుకొల్పే సమయంలో మొట్టమొదట 4 గంటలకు 3 గంటల 35 నిమిషాలకు తిరుమలలో ఈ శబ్దం మనం వింటూ ఉంటాం. ఒకే నాదం టంగ్ టంగ్ అని మ్రోగుతూ ఉంటుంది. గణగణ గణగణ మోగే విధంగా ఉండదు. అది ఏకతాడనం. మేలుకొల్పే సమయంలో పిలిచే పిలుపు వేరే. అంబా అంటూ ఆ దూడ పిలిచే పిలుపు ఆవు మెడలో ఉండే ఆ మువ్వల ధ్వనిని మించి పలుకుతుంది. తిరుప్పావై పాశురంలో ఈ 11వ పాశురంలో ఉండే సొగసు అంతా కూడా ఇందులోనే ఉన్నది. ఇది 11వ పాశురం. ఎలా అంటే ఆ శబ్దం గుడిలో ఉండేటటువంటి శబ్దం వలె. ఆ శబ్దం ఆవు మెడలో కట్టిన ఆ గంట, ఆవు పరిగెడుతూ ఉంటే వెంట వచ్చే దూడ, ఆ దూడ మెడలో కట్టిన గంట ఆధరణ కూడా మించిపోయే విధంగా ఆవు ఆగింది, దూడ గంతులు వేస్తున్నది. గంట గణగణ శబ్దం మ్రోగగా మేలుకోవాలి. నిద్రలో నుంచి మనం మేలుకోవానే ప్రకృతి వర్ణన ఎంత అందంగా ఉంటుంది ఈ ఆశ్రయ దశలో అంటే, ఆళ్వారుల పిలుపు వలె నిద్రపోతున్నారా, ఇంకా లేచి రండి, ఆలయానికి కోవెలకు వెళదాం, పరమాత్ముడున్నాడక్కడ, పరంధామ దివ్య దర్శనం చేసే నిమిత్తమే మనమంతా కదలి రావాలి. ఆ పరంధాముడు శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, శ్రీరాముడు కావచ్చు, శివుడు కావచ్చు, గణపతి కావచ్చు, మన సంకల్పానికి అనుకూలంగా ఉండే ఏ దైవమైనా కావచ్చు గాక, వాళ్ళందరూ కూడా దైవనామాలే. నిజమైన దైవం మన మనస్సు. ఉద్ధరేది ఆత్మన ఆత్మానం ఆత్మానం అవసాదయేది. మనల్ని మనం ఉద్ధరింపు చేసుకునే ప్రయత్నంలో ఈ తిరుప్పావి కానీ తిరువెంబావి కానీ వీటిని అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. మేలుకొల్పవలసింది మన మనస్సును. చెవులు ఉన్నందుకు స్వామి నామం వినాలి. ఆ వినే సమయంలో ఏ ధ్వని విన్నా కూడా ఆ ధ్వని పట్ల మనం ఆకర్షితులం అవుతూ ఉంటాం. చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రం వింటున్నాం, లేదా సమీపంలో ఉండే ఆలయంలో ఏ అయ్యప్ప స్వామి శరణ ఘోషణో, లేదా శివ సంబంధంగా శరణమయ్యప్ప, శరణు మల్లన్న, ఇలా ఏవో వినిపిస్తూ ఉండగా ఆ మధ్యలో నుంచి చరవాణి కూడా మ్రోగింది. దైవ సంకల్పం నుంచి ఉన్న మనల్ని, అలా పరాకుగా ఉండే మనల్ని పడవేసే శబ్దం ఈ చరవాణిలో ఉండే ఆకర్షణ. ఇందులో చూసాం, మాట్లాడాం, కింద పెట్టామా, లేక మళ్ళీ ఇలా పైకి కిందికి తిప్పుతూ ఇంకేమైనా కనిపిస్తాయా అని చూస్తున్నామా? చంచలమైన మన మనస్సుకు ప్రతీక చేతిలో ఉండే చరవాణిని మనం ఈ చూపుడు వేలుతో, బొటన వేలుతో ఆడించే వేగం. ఈ శబ్దం కాకుండా ఆలయంలో మ్రోగే ఆ ఘంటానాదం మనలను ఆకర్షించాలి. తిరుప్పావై పాశురాలలో ఉండే అందం ఏమిటి అంటే, ఆ గోపికలను వర్ణించడంలో కూడా ఒక అందం ఉన్నది. నితంబములను వర్ణించే విధానాన్ని కూడా మనం ఈ తిరుప్పావై పాశురంలో చూస్తే, పాము పడగవలే, ఏమి పోలిక అంటామా? సర్పాన్ని ఆశ్రయించి ఉండే ఆ పరంధాముడు శ్రీమన్నారాయణమూర్తి సర్పస్వరూపంగా ఆదిశేషువుగా పవళించి ఉండే ఆ స్వామి, ఆదిశేషువు ఎవరు? లక్ష్మణుడే, పరంధాముడే, కాలస్వరూపమే. తనకు నిద్రించే నిమిత్తమై పానుపుగా చేసుకుని స్వామి పవళించి ఉన్నాడు. క్షీరసాగర తరంగితాత్మనే. ఆ పాము ఏమిటి? శివుడి మెడలో ఉండేటటువంటి కాలసర్పం, వాసుకి. కాల సర్పం అంటూ ఉన్నాం మనం. ఇది కూడా కాలాయ నమః కలవికరణాయ నమః బలవికరణాయ నమః, కాలరూపానికి ప్రతీక. గోపికలు, మహిళలు కాలరూపానికి అతీతంగా ఉండే పరమాత్ముడిని మనం స్మరించే సమయంలో మనలను
శివధ్యానం చేయకుండా, విష్ణు ధ్యానం చేయకుండా లోకం వైపు ఆకర్షించే పడవేసేటటువంటి మహిళలుగా ఉన్నారు. ఈ గోపిక గోపికలనే ఎందుకు మేలుకొలుపుతున్నది? గోపాలకులు ఉండకూడదా? మహిళలు మాత్రమే ఉండాలా? ఆలయానికి ప్రతిరోజు కూడా ఒకరిని మేల్కొలుపుతూ 10 మంది గోపికలను వెంట తీసుకుని వెళుతుంది అనడం పరమార్థంగానే ఉంది. కానీ గోపికలే ఉండాలా? గోపాలకులు ఉండకూడదా? గోపాలకులు నిత్యము కృష్ణుడి సన్నిహితంగా మెలుగుతూ గోవులను మేపుతూ స్వామిని తమకు ఆత్మీయుడిగా ఆప్తుడిగా భావిస్తూ రోజంతా కూడా స్వామి వెంటే ఉన్నారు, మహదానందంగా ఉన్నారు. కనుక నిత్యక్రియలలో ఇలా మునిగిపోయిన గోపికలు లౌకిక విషయవాంఛల పట్ల మనలను అటువైపుగా మరల్చేటటువంటి గోపికలను, వీరిని ప్రధానంగా గోపాలతో పాటుగా ఆళ్వారులు వీరిని మార్చితే ఇల్లంతా మారుతుంది. ఒక్క గోపిక ఆలయం వైపు వస్తే ఆ గోపిక కుటుంబం అంతా కూడా గోపిక వెంటే ఆలయానికి. ఇలాంటి ఆలోచనలను కూడా మనం రేకెత్తింపజేసేవే తిరుప్పావి పాశురాలు. పాశురాలను అనుసంధానం చేసుకుందాం. ఏది వింటున్నామో ఆ వినే శబ్దం మనకు ఆనందం కలిగించేదిగా ఉండడంతో పాటుగా నిద్రించే మన మనస్సును మేలుకొల్పే విధంగా ఉందా లేదా అది తెలుసుకుందాం. ఆవుల మెడలో ఉండే ఘంటానాదంలో కూడా కృష్ణ శబ్దం మనం వినాలి. గుడిలో మ్రోగించే శంఖనాదంలో కూడా కృష్ణ శబ్దం మనం వినాలి. విందాం. శ్రీకృష్ణ శరణం మమ. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.